సార్ నాకు తెలియగలుగుతాను, ప్రపంచంలో ప్రతి ప్రేమించే వ్యక్తికి కత్తులు కఠారులు కూడా తప్పదంటారు. ఎవరు గొడవ నీకెందుకయ్యా, కానీ నీలాంటి నవలా హీరోకి మాత్రమే తప్పదు. జాగ్రత్తగా విను, నువ్వు ప్రేమ కలిసి ఇలాంటి అదయ్యా ఈ పుస్తకాల్లో ఉన్న సారాంశం. పని పాట లేని వాళ్ళు కాగితాల కళాలు దొరికాయి కదా అని పిచ్చి పిచ్చిగా బరికేసిన పుస్తకాలను చదవమని నా ప్రాణం తీస్తున్నారు. అయినా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, స్పూన్లు ఫోర్కులు యూజ్ చేయాలన్నా ముందు నేను ప్రేమకు దగ్గర వాళ్ళగా ఆ పథకం ఆలోచించరే. అక్కడ ఇప్పుడు ఇందులో కందిపప్పు కామేశ్వరరావు అని ఓ చేయి జరిగిన రచయిత ఒక గొప్ప ప్లాన్ రాశాడయ్యా. ఆ ప్లాన్ కనుక నువ్వు వంట పట్టించుకున్నావా, ఆ పిల్ల దృష్టిలో నువ్వు #1 హీరో అయి తీరుతావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ పుస్తకాన్ని మాత్రం చదువు. అయ్యా ఇకనైనా ఇవి కారులో పెట్టమంటారా? చూడమ్మా ప్రేమ, మీ స్నేహితురాలు పెళ్లి విషయాల్లో అక్కడ వాళ్ళంతా మహోద పెట్టారని అర్థమైన పదార్థాలు తిన్నామంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఆ పైన డాడీ ఉదయం నుంచి నువ్వు జాగ్రత్త చెప్తూనే ఉన్నావు. నువ్వు ఇలా చెప్తూనే ఉన్నావు అనుకో, ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, నేను కాస్త ఇక్కడ ఉంటాను. అవునమ్మా, ఆ మాట నిజమే. చూడమ్మా, ట్రైన్ లో జాగ్రత్త. అది మన బస్సు కాదు, అనుకున్న రూట్ లో అనుకున్న స్పీడ్ లో వెళ్ళడానికి. పైగా దొంగల భయం ఒకటి. కిటికీ తలుపులు మాత్రం గట్టిగా మూసుకోమ్మా. ఏమిటమ్మా అట్లే నిలబడిపోయావు? నేను గట్టిగా వీ తలుపులు వేసి కూర్చుంటాను, నువ్వు ఎంతసేపు చెప్తావు చెప్పు. అలాంటి పని చేయకమ్మా, బయలుదేరు. అమ్మా ప్రేమ, పెళ్ళైన వెంటనే బ్రేక్ డౌన్ అయిన బస్సు లాగా అక్కడే ఉండిపోక వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. స్నేహితులు బలవంతం చేస్తాను, అయినా ఆగిపోకుండా వచ్చేయమ్మా. డాడీ నేను వెళ్ళా వద్దా? అదేమిటమ్మా, ట్రైన్ టైం అయిపోయింది, బయలుదేరు. ఇదిగో నేను బయలుదేరుతున్నాను, ఇంక నువ్వేం మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడమ్మా. అమ్మా ప్రేమ, ఏమే శ్రీలక్ష్మి, ప్రేమ వచ్చింది రావే. హాయ్ ప్రేమ. థ్యాంక్ యూ ప్రేమ, నా పిలుపుని మన్నించి నా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది నిన్నటి నుంచి నీ కోసం ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూడడం ఏమిటి, పెళ్లి కొడుకు 3 మూడు ఎప్పుడేస్తాడా అని ఎదురు చూడాలి. ఈ పెళ్లి జరగడానికి లేదు. 7,000 కష్టం ఇస్తాను, 5,000 ఇచ్చాడు. అక్కడికి మనం ఏమో బాగున్నాను. మీకు ఇవ్వాల్సిన 2,000 ఒక్క వారం రోజుల్లో ఇస్తాను. దయచేసి పీటల మీద పెళ్లి మాత్రం ఆపద్దు. నాకు కుదరదయ్యా. ఇంతవరకు వచ్చిన తర్వాత పీటల మీద పెళ్లి ఆగిపోతే అంత బాగుండదేమో నాన్న. చాలా బాగుంటుంది. నువ్వు నోరు మూయి. మాట నిలబెట్టుకోలేని మనుషులకి ఇలాంటి పనే చేయాలి. నువ్వు లేవరా? లే. నీకు ఆడపిల్ల జీవితం కంటే ఆ డబ్బే ముఖ్యమా? అవును, డబ్బే ముఖ్యం. నువ్వు ఇస్తావా? అవును, నా స్నేహితురాలి పెళ్లి కోసం ఆ 2,000 నేనే ఇస్తాను. రండి నాతో. పంతులు, నేను వచ్చే వరకు పుస్తకం కట్టించడానికి లేదు. అంతే. ఉండవయ్యా. ఇది మీ 2,000కి చెక్ చేసా. ఇలా చెప్పులు తీసుకుని అగ్రిమెంట్లు రాసుకుంటే అలా పోలీసు నుంచి పట్టుకుపోతారు. ఇలాంటి విషయాల్లో మనం బాగా పండిపోయాం. మనకి క్యాషే కావాలి. క్యాష్. సరే, ఈ గొలుసు ఇస్తాను, అన్ని డబ్బు తీసుకోండి. స్నేహితురాల మెళ్ళ 3 మూలు పడేందుకు మీ మెళ్ళ ఉన్న గొలుసును కూడా త్యాగం చేస్తున్నాను. ఫర్ ఆల్, దట్స్ ఆల్. నేను మగపిల్లి వారి తరఫున వచ్చానులేండి. రాఘవరావు గారు, అక్కడ మీ అబ్బాయి ఆ అమ్మాయి మెళ్ళలో 3 మూలు వేయాలని తాపత్రపడుతున్నాడు. కార్యక్రమం త్వరగా కనవచ్చు కదా. మొత్తం రొక్కం నా జోబులో పడింది. 3 మూడు మాట అట్టుంచు, 6 కూడా పడినామను. ఇతను తోడు పెళ్లి కూడా కనుకుంటాను. అవునులేండి, కనిపిస్తూనే ఉంది. తేరగా దొరికాయి కదా అని అర్థమైన స్వీట్స్ తిని ముసుగుతని పడుకున్నాడు. వాడు మా తమ్ముడు కొడుకు. ముసుగు తల్లుడు పడుకుంటే నీకెందుకు? వాళ్ళ నాన్నంత నీకెట్టేగా. మీరు వెంటనే వెళ్లి మర్యాదగా మీ అబ్బాయిని అమ్మాయి మెళ్ళలో 3 మూళ్ళు వేయమని చెప్పండి. లేకపోతే ముసుగుతని నిద్రపోతున్న నీ తమ్ముడు కొడుకుని ఒకే ఒక్క పోటుతో బాల్ చికెన్ పైకి పంపిస్తా. మీరు అరిచారనుకోండి, మీ గావు కేక పూర్తయ్యేలోగా వీడి చావు కాస్త
నేను గతంలో 2-3 హత్యలు చేసిన వాడిని. వాటికి తోడు మరో 20 హత్యలు చేసినా నాకు పడే శిక్ష ఒక్కటే, మరణ శిక్ష. But I am prepared. మర్యాదగా ఈ పెళ్లి జరిపిస్తారా లేదా? ఇది అన్యాయం, అక్రమం, Shut up. దురాగతం. I say shut up. కట్నాల కోసం గడ్డి తిని పెళ్లిళ్ళు చేసే మీకు, కాలక్షేపం కోసం హత్యలు చేసే నాకు అన్యాయం ఏమిటి, అక్రమం ఏమిటి? ఈ ముహూర్తానికి ఇక్కడ హత్యైనా జరగాలి, అక్కడ పెళ్ళైనా జరగాలి. ఏం జరగాలో నువ్వే నిర్ణయించు. ఇది మాత్రం వద్దు. అదే కాదు, ఇది కూడా. పంతులు గారు మంత్రాలు చూడండి, భజంత్రాలు వాయించండి. ఏమిటి ఒకప్పుడు మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవును డాడీ, అతనంత డేరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన నువ్వే చెప్పదమ్మా. ఆ కుర్రాడు గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కుర్రాడా ఉంటాడమ్మా. కానీ డాడీ, నాకొకటే బాధ. రాణికి అతను చేసిన సహాయం థ్యాంక్స్ చెప్తాం అనుకుంటే అతను కనిపించలేదు. అంతలోనే మెరుపులా మాయమైపోయానుకో. తిరుపలా మెరిసే కుర్రాళ్ళే హీరోలు అవుతారమ్మా. నేను పగలన్నా ఈ మోఘ మాసం గంట కట్టుకుందునా చూసేయాలన్నా నేను పగలన్నా ఈ మోఘ మాసం గంట కట్టుకుందునా పోయింది వదన ఈనాటి భజన కౌగిళ్లలో చెయ్యాలమ్మా రాత్రి పొద్దున ఇద్దరం ఒకటై చేద్దామమ్మా ఎవరు వద్దన్నా నేను పడ్డలన్నా ఈ మాఘ మాసం గంట కట్టుకుందునా బెళ్ళలేదు కాణలేదు ఏమి తప్పన్నా బెల్లం మెర్రి ముదిరిపోయి ఎంత చెప్పినా పూట పూట చెయ్యలేను రేపు మాకు తిప్పాలా ఓ హంస గమన నీ మత్తు వల్లన వేషానమ్మ వెన్నెల్లోనే వెండి నిచ్చెనా దగ్గరకొస్తే ముగ్గురమవుతాం తాన తందన్నా ఈ రక్తం వద్దన్నా ఈ గర్ర వద్దన్నా ఈ శీతాకాలం ఓకే పిల్లలన్నా నిన్ను పగ్గలన్నా ఈ మాఘ మాసం గంట కట్టుకుంటున్నా మీరు ఆడమన్నట్టే నాటకం ఆడేశాను.
నా కోడలు కట్నం కోసం నేను చేసిన గొడవకి నన్ను ఎంత అప్పగింది. ఎందుకు తలుచుకోవడం? ఇదిగో నీకు చెప్పిన ప్రకారం నువ్వు నటించినందుకు 4,000 పట్టుకెళ్ళి. సిగ్గు వదిలే నటించాను. మరో 500. ఇంకో 500? నువ్వు ఎంత మాత్రంగా నటిస్తే మాత్రం అసలు అనుకున్న పని అయిందా? ఇంకా ఇక్కడ నిలబడ్డావు అంటే ఇందులో సగమైనా లాక్కుంటా. అయ్యా నమస్కారం. ఏమిటయ్యా ఇది? 4,000 ఖర్చు పెట్టి మహత్తరమైన పథకం వేస్తే నువ్వు ఆ అమ్మాయితో పలుకు లేకుండా పరిచయం లేకుండా పారిపోయి వచ్చేస్తావా? ఏం కాసేపు నువ్వు అక్కడే ఉంటే ఆ అమ్మాయి తియ్యగా ఆరాధనగా చూసి అటు ఇటు చూసి ఎవరు లేకుండా ఓ ముద్దు కూడా పారేసింది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి ఏమిటండి? నా మీద ముద్దు పెట్టుకోవడానికి. ముద్దంటే ముద్దే కాదయ్యా, కొంచెం పోగిడేది. ఆ తర్వాత సరితాదేవి గారి నవల్లోలాగా తియ్యగా ఆరాధనతో చూసి ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాటల్లో మాటలు కలుపుకుని ఇద్దరిది ఒకే ఊరేని చెప్పి ఒకే రైల్లో ఒకే కంపార్ట్మెంట్ లో పక్క పక్కన కూర్చుని ఆ తర్వాత నువ్వు మెల్లిగా మెత్తగా అలా చేత్తో తాకితే ఆ అమ్మాయి షాక్ తినేది. ఆ అమ్మాయి షాక్ తినడానికి నేను కనెక్షన్ ఇచ్చిన వైర్నా లేకపోతే ప్లగ్నే? అబ్బబ్బబ్బా, ఎంతైనా నువ్వు హీరో కదా. నువ్వు తాగితే ఆడపిల్లకి షాక్ తగులుతుంది, అది నవలారు. ఆ తర్వాత ఇదిగో నువ్వు మెల్లిగా మత్తుగా రహస్యంగా ఆమె చెవిలో ప్రేమ అనాలి. అదేంటండి ప్రేమ అని రహస్యంగా చెప్పేందుకు? అదేం భూత మాట కాదుగా. అబ్బా, అది బూతు ముక్కని కాదయ్యా. ఆ పరిస్థితుల్లో ఏ కథానాయకుడైనా సరే అలాగే అనాలి. దాంతో ఆ పిల్ల నీ మీద వాలిపోయేది, ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుపోయేవారు నవల్లోలాగా. ఆ తర్వాత రాక్షసి బొగ్గు పగపగా మండి పారిపోయేది సినిమాల్లోలాగా. గురువుకి దక్షిణ చెల్లించుకో ముద్దగా ముట్టుకో ఇక్కడ నిబ్బరంగా ఉండాలిరా చెప్పినట్టు చెయ్యాలిరా అమ్మాయి ఒళ్ళోన పులకించు మళ్ళంతా నీ ముద్దు ముద్రించు నా గుండెలో నీవు నిద్రించు ముడుపులో అన్నీ విచ్చేసుకో వడుపుగా అన్నీ చేసుకో ముత్తగా ముట్టుకో ఇక్కడ నిబ్బరంగా ఉండాలిరా చెప్పినట్టు చేయాలిరా
ఏమిటి రతీదేవి దగ్గర పాఠాలన్నీ నేర్చుకున్నావా? ఇంకో రోజు ట్యూషన్ కావాలా? మొహమాట పడ చెప్పు. అమ్మాయి రతీదేవి నీ చాలా పోతే చెప్పు, ఒకటి కాకపోతే 10,000 ఇస్తాను, తీసుకో. డబ్బులు ఎవరు కావాలి? నేను ఇస్తారు, కావాలంటే లక్షలు లక్షలు. నాకు నాకు ఇంకా కావాలి. ఏం కావాలి నీకు ఇంకా చెప్పు. నాకు అతనే కావాలి. అతను మన్మధుడికే పాఠాలు చెప్పగలిగిన వాడు. ఇంకా కావాలి. శృంగారంలో నాకు 64 కళలు తెలిస్తే ఆయనకి 128 కళలు తెలుసు. ఓ వేణు వేణు, నిజంగా ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతోంది. నిజంగా నెరజాన లాంటి ఆ రతీదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడివి, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు, ఇక నేను ప్లాన్ చేస్తాను చూడు. ఓ yes, go ahead, go ahead. చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ మేము పెంచామనుకో, నీ కమిషన్ కూడా మేము పెంచాం. రండి సార్. పొద్దున్నే నాకు ఈ నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా, ఇదేమిటయ్యా రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ సోడా సార్, మీలాంటి వాళ్ళు బాగుందంటేనే మాకు సేల్స్. అలాగా, బాగున్నాయా? వస్తాను. ఏంటయ్యా, ఏం జరిగింది? చెప్పండి చెప్పండి చెప్పండి. అయ్యో ఏమో జగపతిరావు గారే ఎవడా అంటే పెద్ద మనిషి తాడి చెట్లో పడిపోయి చూసి కొడుతున్నారు. ఏమిటయా హీట్ కానిస్టేబుల్ కారు కట్ట నిలబడ్డా? ఎవరు నువ్వు? అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళా. బాగుంది, ఇదేమో అంబులెన్స్ అనుకున్నావా? పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం తప్పు. అయితే ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒక నిండు ప్రాణం కంటే మీ పనే ఇంపార్టెంట్ కాదు. ముందు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మీరు మీ కారు కూడా కదా పట్టుకోవాలి. సర్లే, ఎక్కించు. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? ఏమి అతను దారిని పోయే దానయ్య, కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది. ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈ లోపల మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ అయ్యేలాగా నేను తీసుకొస్తాను. ఓకే. నీకేమిటయా, నీకేమన్నా మర్చిపోయిందా? ఆ దౌర్భాగ్యుడి కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే? ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నా కనీస కర్తవ్యం. సారీ. హలో మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్తుగా స్పృహగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. మీరెవరు? జగపతిరావుని ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లో పాయిజన్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట. కొంప తీసి బతికి పట్టకడతాడో ఏమిటో. పెళ్లి చూసొద్దాం పద. మా డాడీకి స్లో పాయిజన్ జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లో పాయిజన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం. గండం గడిచి బయటపడ్డారు. మా డాడీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా డబ్బు తేరగా వచ్చింది అనుకుంటున్నావా? తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించింది అనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనెటీగ కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లానకే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను
నీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలేయలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమి? డబ్బు తగలేసేశావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పిపడుండి తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వు వాడితో నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని కొంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది. అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది. నువ్వు చేసిందేమి? నేను వద్దంటున్నా, వారిస్తున్నా, ఆసుపత్రి అన్నావు, ఆపరేషన్ అన్నావు. అనవసరంగా ఆవేశపాత్రాధ్యయం చేసి పడిపోయిన అతను చూస్తే పోట్లో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు మూసేట్టు కనిపించాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను నీకు ముందే చెప్పాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నీ పాటి చచ్చి ఉండేవాడు. ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. అందరికీ నీలాంటి నీచమైన ఆలోచన ఉంటాయనుకో. మన కక్షల కారణం కేవలం అతను మరణమే అయితే ఒంటరిగా చూసి అతను కత్తి కూడా చంపుతా ఈ నాటకం అంటే ఎందుకు అన్నది నీకు అనవసరం. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. ఎందుకు చేయలేదు? అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య అగ్రిమెంట్ చేసిన కారణంగా ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కసాని కాదు, రాక్షసుని అంతకంటే కాదు. మరి అంత మహానుభావుడివి, మహాత్ముడివి అయితే అగ్రిమెంట్ ఎందుకు ఒప్పుకున్నావు? 25,000 అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? స్వార్థం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదు అనుకునే నీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే, అది నా బుద్ధి తప్పు. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర ఒక గొప్ప అస్త్రం ఉంది, గుర్తుంచుకో. ఆ అబద్ధం తెలుపుకోలేగా వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచాలని చెప్తున్నా ఉన్నాను. అవర్ అగ్రిమెంట్ ఈస్ క్యాన్సిల్. ఎవరు అమ్మా నువ్వు? మా ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి అనుకుంటాను. అవునండి, జగపతిరావు గారు అమ్మాయిని. మా డాడీ హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కుర్రాడు నా కారు ఆపడం వల్ల ఆపాటి సాయమైనా చేయగలిగాను. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీసపు బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను. ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో, నువ్వు వెళ్ళమేటమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇలా కూర్చో. అదేంటండి, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నేను వెళ్ళాలి కానీ మీరు వెళ్ళి తీసుకురావడం ఏంటి? పదండి వెళ్దాం. తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా? పోనీ రేపు రేపు దాకా ఎందుకండి, ఇప్పుడు వెళ్దాం. వేణు, వేణు. అమ్మా ప్రేమ, ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. సరేనయ్యా, నువ్వే ఆవిడే. లోపలికి రమ్మనకుండా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సారీ సార్. పర్వాలేదండి, మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించింది మీరే అనుకోలేదు. సంతోషం. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా, నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. ఇందులో నేను చేసింది ఏముందండి? మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. మీకు వైద్యం తెలిసి ప్రతి చికిత్స చేసి ఉండకపోతే. వైద్యం, చికిత్స? అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీదెంత మంచి హృదయం అర్థమవుతుంది. సారీ, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు,
బాగా కోలుకున్నాడు. ఆయనకింత సాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలను. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని ఎవరో కిట్టిన వాళ్ళు అన్యాయంగా ఆ నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి. మరి సారీ జగపతిరావు గారు, ఒక 5 నిమిషాలు నేను బయట నుంచి ఉంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమ్మాయిని భజన చేస్తే నెత్తికి ఎక్కువ కూర్చుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నా నేనే అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూలంలో పెట్టిచ్చేయండి. శనేశ్వరుడండి బాబు, వదిలించుకోవటం బెటర్. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ. ముందు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఉమ్. వేణు, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఏ ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండమంటారా? సారీ, కోపం వచ్చిందనుకుంటాను. పేదవాడి సహాయాన్ని విలువ కట్టే పెద్దలు పేదవాడి కోపానికి కూడా విలువ కట్టగలరు. నేను ఇచ్చిన 10,000కు మరో 5,000, నాకు వచ్చిన కోపాన్ని మరో 500 ఇస్తే సరిపోతుంది అనుకుంటాడా దయానంద్? ప్లీజ్ అలా అనకండి. నా మొహం చూసిన మీరు ఆ మాటలు మర్చిపోండి. మిస్ ప్రేమ, మీ మొహం చూస్తే ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుకు ఆశించి మాత్రం ఈ సహాయం చేయలేదు. మీ నాన్నగారు కోటీశ్వరుడు ఉద్దేశంతో రక్షించలేదు. ఆ పరిస్థితిలో దిక్కుముక్కులేని ఏ పేదవాడన్నా రక్షించేవాడిని. నాకు తెలుసండి, ఈ కాస్త పరిచయంలోనే మీరు అలాంటి వారు, మీ మనసు లాంటిది అర్థం చేసుకున్నాను. అందుకే రమ్మంటున్నాను. సారీ, నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉద్యోగం కోసమేనా? జీతం ఎంత ఉంటుందో? 2 పూట్ల కడుపు నిండా తింటాను సరిపడేంత. ఆ మాత్రం దానికోసం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. సహాయం కృతజ్ఞత అనుకోకుండా ఉంటే మా డాడీతో చెప్పి మీకు పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తాను. రొట్టె విరిగి నేతిలో పడ్డామంటే ఇదేనో వేణు. ఒక్క ఇన్సిడెంట్ తో అటు అమ్మాయి మనసులోను ఇటు తండ్రి మనసులోను కూడా స్థానం సంపాదించేశావు, కోట్లో బాగా వేసేశావు. పగాలు వేయటం పాకలు వేయటం అట్లా ఉంచండి. రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు నేనే చూడాలి. ఐ మీన్ అకౌంట్ చూడాలి, లెడ్జర్ చూడాలి. ఏమిటి నీకేమన్నా మతిపోయింది ఏమిటయ్యా? ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించిన క్షణం నుంచి నీ చేయం కర్తవ్యం నీ దృష్టి అంతా కూడా ఓన్లీ ప్రేమ. తొందరగా దాన్ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే అలా ఊరుకోండి. మీరు చెప్పేవన్నీ చావు దెబ్బలు తింటాను దగ్గర మార్గాలు. ప్రేమించే విషయం తొందరపడకూడదు బాబాయ్. నేను చెప్పేది కొంచెం విను. సీరియల్ నవల్స్ రాయడంలో సిద్ధహస్తురాలైన పిల్లి కూతల ప్రఫుల్ల చంద్రకుమారి రాసిన నవల్లో ఏం రాసింది? పిల్లి కూతురు ప్రేమనే కాదు, ఒక చాలా డబ్బు గల బాగా అందమైన ఆడపిల్ల, అంటే ఆ హీరోయిన్ ఇంట్లో ఒక అందమైన హీరో పేదవాడు పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు అతనికి హఠాత్తుగా జబ్బు చేస్తుంది. అవుట్ హౌస్ లో పడుకుని ములుగుతూ ఉంటాడు. మొదలటానికి లోపల డాక్టర్ని పిలవచ్చుకో. ఇదిగో నేను చెప్పేది వినడం వరకే నీ డ్యూటీ. అలాగే. ఆ హీరో కనిపించకపోయేసరికి ఆ హీరోయిన్ వెతుక్కుంటూ ఆ అవుట్ హౌస్ కు వస్తుంది. ఆ మూలిగే హీరోని చూసి ఆ హీరోయిన్ మనస్సు విలవిలవిల్లాడిపోతుంది. ఆ హీరో కళ్ళు తెరిచేసరికి ఐస్ వాటర్ లోనో ఉడుకులోనో తడిపిన మెత్తటి గుడ్డతో అతని నుదురు మీద మెల్లిగా హత్తుతూ ఉంటుంది. బాబాయ్, నువ్వు చెప్పేవన్నీ పాత నవల్లో పాత సినిమాల్లో హీరోలు చేసే ట్రిక్లు. రోజులు మారినాయి, సినిమాలు మారినాయి, హీరోలు మారారు, టెక్నిక్లు మారినాయి. ఎవరైనా కుదిరే నేను చూస్తాను కదా. వదులండి, ఏమిటి చిలిపితనం? ఇప్పుడు నేనేం చేశాను? పాడు. పాడాలా? ఏ పాట పాడాలి? మనకి పాటలు రావే. నా ఇంట్లో నేను లేకుండా మంచం మీద 2 ఆకారాల మీరెక్కడున్నారు? మీరు ఇక్కడ? ఏమిటి అబ్బారా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏమిటి? మావిడేది? ఈ ఆవిడ మీ ఇంట్లో ఉంది. ఇది మైలు కదా? ఇది నా ఇల్లు. మా ఆవిడ ఇక్కడ తెచ్చింది. ఇదేమిటి అబ్బారం? ఇది మీ ఇల్లా? ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. నీ మతి మరుపు తగలయ్యా. నీ మతి మరుపుతో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమే ఆయనకి మతి మరుపు అయితే నీకేం రోగం వచ్చిందే? మంచి రోగం చూసుకోకలా. నాకేం తెలుసు? నేనేదో ఆలోచన కళ్ళు మూసి పడుకున్నాను. ఇలాగ పక్కన దుప్పటి కప్పిస్తే మీరే అనుకున్నాను. అయినా బావగారు భలే చిలిపి. ఆయన చిలిపితనం గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకయ్యా అబ్బారం అమ్మాయిని అలా కోపడతావు? అమ్మాయి చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకో. ఈ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు. నాడు బయటికి. నువ్వు అపార్థం చేసుకోకయ్యా, నా సంగతి నీకు తెలుసు కదా. నాకు కొంచెం మతి మరుపు తెలుసు.
ఇంటికి తెలుసులేవయ్యా, పక్కింటికే కదా. పోయి భారతం ఏంటో దొరుకుతావా? దాని మూడు కాళ్ళు చేతులు ఇరిచేయగలడు. అది నేను తీసుకెళ్తాను. వద్దు, నేనే వెళ్తాను. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని కొద్ది రోజుల్లోనే కరెక్ట్ రూట్కి తెచ్చావయ్యా. మనసు పెట్టి పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా చేసేది. మ్యూజికల్ హారం లాంటి మాట చెప్పావయ్యా, వినసొంపుగా ఉంది. ఆ వేణుగాడు జగపతిరావు గారింట్లో గండు పిల్లిలాగా దూరాడు. ఆయన సింపతి విపరీతంగా సంపాదించేశాడు. పూనకం వచ్చిన వాళ్ళగా అకౌంట్లన్నీ తెగ చూసేస్తున్నాడట. ఇంకొద్ది కాలం పోతే ఆ ప్రేమను వల్ల వేసుకుంటాడు. అలా జరిగితే నేను ఒప్పుకోను. అక్కడ అకౌంట్లు లెక్కలు చూడటానికి మండపేట అమ్మేసి మెడ్రాస్ కొనే కెపాసిటీ అన్నా ఉండాలి, లేకపోతే బొబ్బర్లంక అమ్మేసి బెంగళూరు కొనే కెపాసిటీ అన్నా ఉండాలి. వాడి వల్ల ఏముంటుందిరా, కొన్నాళ్ళకి మతిపోయి బాబోయ్ నన్ను వదిలిపెట్టేసేయండి, నేను ఈ దేశం సరిహద్దులు దాటి పారిపోతాను అని బతిమాలతాడే. ముద్దాయి పారిపోయాక కేసేముంటుంది? అమ్మా ప్రేమ, ఇవాళ నాకు ఒంట్లో నీరసంగా ఉంది కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమైన వ్యవహారాలన్నీ చూసుకురామ్మా. అలాగే డాడీ. లాస్ట్ మంత్ అకౌంట్స్ అన్ని చూసేసారా? స్టీరింగ్ పుచ్చుకున్నది నెంబర్ 1 డ్రైవర్ అయినప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదమ్మా. వేణు అకౌంట్స్ చూస్తుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. అంత సిన్సియర్ బాయ్. నేను ఇప్పుడే ఐజీకి ఫోన్ చేస్తాను. అవసరమైతే హైదరాబాదు మినిస్టర్స్ కూడా ఫోన్ చేస్తాను. ఆడపిల్లకి తిండి తిప్ప లేకుండా చేస్తారా? ఐ విల్ సీ ఇట్. మీరు అనవసరంగా ఆవేశపడుతుంది. అసలే బ్లడ్ ప్రెషర్. అది కాదయ్యా, అమ్మాయిని ఆఫీస్ గదిలో నుంచి బయటికి రానివ్వట్లేదట. టెలిఫోన్ కాదు కదా, కనీసం ఫ్యాన్ కూడా లేకుండా కరెంట్ కట్ చేశారట. ఇంత సున్నితంగా పెరిగిన అమ్మాయిని ఇన్ని బాధలు పెడతారా? సరే అనుకోండి, గోడుతో పేదని గొడవలు పెట్టింది చెప్పండి. వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తే తప్పుకుంటాం. ఆ బాధ్యత నాకు వదిలేయండి. ఆగండి ప్లీజ్. బాబు, నువ్వు వెళ్ళడానికి వీలేదు. చూడండి, మీరు ఊరికే కేకలు పెట్టి స్లోగన్స్ ఇచ్చినంత మాత్రం ఏం ప్రయోజనం లేదు. మీ అందరి తరఫున నేను వెళ్ళి జగపతిరావు గారితో మాట్లాడతాను. మీ కొరకు తిరిగేట్టు మీకు న్యాయం జరిగేట్టు నేను చూస్తాను. మాటిస్తాను. వేణుబాబు మాట ఇచ్చాడంటే జరిగి తీరుతుంది. అందరూ తప్పకుండా. గుడ్ మార్నింగ్. మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈ క్యారేజ్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని బయటికి రానట్లేదని నాన్నగారికి తెలిసింది. మీరు ఆకలితో బాధపడుతుంటారు, నాన్నగారు కంగారు పడుతుంటే నేను తీసుకొచ్చాను. జస్ట్ మ్యాటర్ చూసి ఆ పరిచయం పంపించచ్చు కదండి. అప్పటివరకు కూడా వాళ్ళు రానివారు కదండి, అందుకే నేను తీసుకొచ్చాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు? ఎందుకో మీ మనసు అడగండి.
పొదరిళ్ళలోన మంచు గంధాలు చూసి పిల్ల ముస్తాబుతోన పెదవి మర్యాద చేసి జాజి పోగాలి రేగాలి నీ గాలితో గోరింత మీదల్లో పేరంట మాడంగా ఒళ్ళంత ఇరుపాయమయ్యమ్మ అచ్చంగా నేనుంటే ఎర్రంగా నువ్వుంటే పారాణి అందాలు నీవయ్యా ఎన్నెల్లకే తాగే తుమ్మెదారు మసక చీకట్లలోన మరులు గొలిపేటి వేళ కొంగునే పట్టగాను కోటి తారల్లు నవ్వే ఎట్ట వేగాలి ఈ గాలి మర్యాడితో కాళ్ళు తాకాలి కాలి బొటనేలితో జోడైన గువ్వలు గోడెక్కి కూశాక ఒళ్ళంతా వలపాయనోయమ్మ పువ్వుల్లో నిన్నెత్తి పూజించుకుంటాను ఒళ్ళోకి కాసీట రావమ్మ రాబుల్లి రావాలే తుమ్మగారు వెండలతోనే తాగే తుమ్మగారు జీవనమంతా చూసాలే తుమ్మెదారు నవనెలన్నీ నీవేలే తుమ్మెదారు ముద్దు చవేయి వేళ తుమ్మారు ముద్దు చవేయి వేళ తుమ్మారు వెండలతోనే తాగే తుమ్మగారు చూడు వేణు, ప్రేమ నువ్వంటే బాగా ఇష్టపడుతూ బాగా నువ్వంటే ముచ్చటగా ఉంటుందా? ఏమిటి నీ దగ్గరగా మసులుతూ బాగా చెరువుకు వస్తుందా? ఏమిటయ్యా ఏమిటి సార్? ఇంకా ఏమిటి నీ ఆలోచన? నువ్వు ముద్దడి తీర్చేయడానికి సిద్ధంగా అమ్మాయి ఉంటే నువ్వు ఇంకా గోళ్లు కొరుకుతూ వేళ్లు నవిలేస్తుంటావు ఏమిటయ్యా? వెంటనే బెడ్రూమ్ లో లాగేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఏమిటండి ఆడపిల్లని గర్భవతి చేయడం అంటే కాఫీ టీ తాగిన చూపులు చెప్తారంటే? నేను కానీ బలవంతం చేశాను అనుకోండి, బాబాయ్ రక్షించండి నాయన రక్షించండి అమ్మాయి అరిచింది అనుకోండి, పోలీసులు వచ్చి రేపు చేసి నన్ను అరెస్ట్ చేస్తారు. ప్రేమ పునాది బాగా లోతుగా పటిష్టంగా వేయాలి. మా ఊరుకోవాయా, నువ్వేం బాక్రానంగలడానికి కట్టక్కర్లా, దాని లోతుగా పటిష్టంగా పునాదులు ఉండడానికి. ఇగో చాలా దగ్గరకు వస్తుంది గనక నెమ్మదిగా చక్కగా ప్రణయంలోకి దింపి నా కర్తవ్యాన్ని సాధించు. మీరు చెప్పేది నిజమే అనుకోండి, కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు మోడర్న్ కలిసిండి. ఆ, ఇప్పుడు మనం ప్రేమగా వెళ్ళి మంచిగా కూర్చున్నాం అనుకోండి, ఆ. వాళ్ళు నవ్వుతూ నిరోధ చేతికి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం మన కర్తవ్యం? ఆ? ఇది అదో పెద్ద ఆలోచన ఏమిటి? వద్దు లేదు అవరవద్దు లేదు, అటు ఇటు చూసి చిన్న కన్నం పెట్టేసామనుకో మన కర్తవ్యం పూర్తయిపోతుంది. అన్నట్టు ప్రేమ వాళ్ళ నాన్న మద్రాసు వెళ్తున్నారు, నీకు ఆ సంగతి తెలుసునా తెలీదా? తెలిసింది, 3 రోజుల ముందే తెలుసు. మరి నువ్వేం చేస్తావట ఇక్కడ? అకౌంట్లన్నీ ముందేసుకుని బాష్యం పట్టేసి కూర్చుంటావా? కూర్చో. నేను ఇక్కడ నెత్తి మీద కొట్టేసుకుని ఆకోరిస్తూ ఉంటాను. ఫైనల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ ఎడ్యుకేషన్, నీ జీనియస్, నీ ధైర్యం అన్ని ఉపయోగించి ఎలాగైనా సరే నువ్వు మద్రాసు వెళ్ళాలి. మద్రాసు అనేటటువంటిది నూతన ప్రణయానికి గొప్ప చోటు. ఆ సమయం మించిన మరి దొరకదు. అంచేత అక్కడ నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ ఊళ్ళోకి ఎలా దిగాలో తెలుసా? ఎవరెవరు దిగాలో తెలుసా? నువ్వు ప్లస్ ప్రేమ కడుపుతో సహా. మీ రాక కోసం నేను ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. విష్ యూ హ్యాపీ జర్నీ, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ప్రేమ ప్రేమ
వచ్చేసినా అమ్మాయి ఇంకా కింద రాలేదు. మరి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, ఇంకా గంట టైం ఉంది ట్రైన్ కి. ఇప్పటి నుంచి తొందరపడితే కానీ ట్రైన్ టైంకి జరుపుకోలేమయ్యా. ఏమయ్యా దయానందం, ఇంజిన్ లేని బస్సులా గట్రా మాట్లాడకుండా నిలబడిపోయావటయ్యా. అందరి బదులు మీరే మాట్లాడేసి మీరే హడావిడి పడుతుంటే ఇంక మేము చేసేది ఏముందండి, రెండు చేతులతోనూ మూసుకోవటమే. ప్రేమ డాడీ 5 నిమిషాల్లో 50 సార్లు ప్రేమ ప్రేమ అని పిలుచుంటావు. నేనేదో రెడీ కాలేదని హడావుడు చేస్తున్నావు కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావే డాడీ. ఓహో, ఇంకా రెడీ కాలేదు కదా. నేనంతసేపు అమ్మా ప్యాసింజర్లు అక్కడ కావాల్సి ఉంటుందేమో కానీ డ్రైవర్ ఎంతసేపు క్షణంలో స్టార్ట్ చేస్తాడు. ఇదిగో 2 నిమిషాల్లో టైర్ అవుతుంది. డాడీ మరేం పర్వాలేదండి, కాకపోతే 1 వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికి తిరగకూడదు. వారం రోజుల పాటు ఎక్కడికి కదలకూడదంటే ఎలా డాక్టర్? నాకు అత్యవసరంగా మద్రాసు వెళ్లాల్సిన పని ఉంది. సారీ జగత్రావు గారు, పని కంటే ఆరోగ్యం ముఖ్యం కదా. అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కదలటానికి వీలేదు. డాక్టర్ గారిని చూసుకుంటాలేండి. వస్తానండి. ఏమిటమ్మా ప్రేమ, ఆఖరి క్షణంలో కాలు జారటంతో బోల్తా పడిన బస్సులాగా అయిపోయింది నా పరిస్థితి. మనం మద్రాసులో డీల్ చేసే ఎస్టేట్ గురించి బాంబే నుంచి కలకటా నుంచి పార్టీలన్నీ ఈ వారమే వస్తున్నాయి. వాటికంటే మీ కాలు ముఖ్యం డాడీ. అవునమ్మా, కాలే ముఖ్యం. అయితే నీతో పాటు దయానందం అంకుల్ కూడా వస్తాడు. మీ ఇద్దరు కలిసి వ్యవహారం సెటిల్ చేస్తే. అమ్మమ్మ, ఈ రెండింగ్ అండి, అకౌంట్లు ఆడిటింగ్ ఎన్ని పనులున్నాయి. ఈ టైంలో నేను ఇక్కడ లేకపోతే నెల్లూరు అమ్మేసి నువ్వు నాకిన పాలెం కొనుక్కోవాల్సి ఉంటుంది మనం. నా జడ్జిమెంట్ ఏమిటంటే అమ్మాయితో పాటు మా ప్రసాద్ని పంపటం ఉత్తమం. డాడీ తోడుగా ఉండడం వరకు ప్రసాద్ ఉపయోగపడతాడు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళతో ఎస్టేట్ గురించి లావాదేవీలు మాట్లాడటానికి ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మంచిది. నా ఉద్దేశం మాతో పాటు వేణు వస్తే బాగుంటుంది. అవునాయో వేణు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. ప్రసాద్ అమ్మాయితో పాటు నువ్వు కూడా అక్కడికి వెళ్తే. లేదు సార్, మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని చూసుకుంటూ జారిపడ్డ మీ కాలును చూసుకుంటూ మీ కాళ్ళ దగ్గరే పడి ఉండాలని ఆశ. మీ కాలుని చూసుకుంటూ అతను ఎక్కడ ఉంటామో బెటర్ అండి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అతను రోజు నా మంచం పక్కనే కూర్చుని నా కాలే చూస్తూ కూర్చోవాలా? అవును, ప్రతిరోజు డాక్టర్ వచ్చి చూస్తాడు. ఏ పని చేయాలన్నా అప్పారా ఉన్నాడు. అంతగా అవసరమైతే నువ్వు ఉన్నావుగా అంకుల్. వేణు, నీ అవసరం ఇక్కడికంటే అక్కడే ఎక్కువ ఉందయ్యా. నువ్వు వెళ్ళవయ్యా, నా గురించి నువ్వేం దిగులు పడకు. సరేలే, ఏదో పెద్దవారు మరి అంతగా చెప్తుంటే కాదండి, కానీ నేను ఎక్కడున్నా నా కంటి నిండా మీ కాలే ఉంటుంది. ఈ ట్రైన్ ఎలాగో మిస్ అయింది. కనీసం సాయంత్రం ట్రైన్ కైనా రెడీ అయితే ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు వేణు గారు. అయితే ప్రయాణం నేను సిద్ధమవుతాను. తొందరగా రెడీ. Respected sirs and dear friends, thanks for your kind quotations. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. మీతో పాటు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కలకత్తా నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే వాళ్ళు పర్సనల్గా వచ్చి మీట్ అవ్వలేకపోయారు. 2-3 రోజులు వారు కలుస్తూ ఉన్నారు. వారు కూడా కలవటం జరిగిన తర్వాత మా అంతా కలిసి కూర్చొని ఒక సెటిల్మెంట్ కొద్దాం. అండ్ నౌ మేడం ప్రేమ, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్, విల్ స్పీక్ టు యు. ఒక విధంగా మీకు ఇన్కన్వీనియన్స్ గా ఉండొచ్చు, కానీ పరిస్థితులు అర్థం చేసుకుని మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, వాట్ ఇస్ దేర్, విల్ స్టే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలంకార తిలకాలరా ఆ మిమ్మల్ని ఆ హీరో కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి హీరో వైపు హాయిగా చక్కగా మత్తుగా తీయగా చూసిందా లేదా? ఏమోనండి, కళ్ళు బయలు కమ్మేలా వాడు బాతుంటే పారిపోవడానికి దారి కనిపించలేదు. మిగతా ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చాం. ఓరి నీచ నికృష్ట అధమకుల రౌడీ శాల్తీలరో, మిమ్మల్ని అనవలసిన పనే ఉందిలేండి. అది సినిమా కాదు, మీరు ప్రేక్షకులు కాదు. జరిగిందేమిటో వివరంగా నాకు చెప్పడానికి. ఇదిగో మీకు రావాల్సిన సొమ్ము తీసుకుని తక్షణం అవతల పండి పొండి. నాకు సాయంగాను తోడుగాను ఉంటావు. నేను ఇక్కడ తీసుకొస్తే నలుగురు రౌడీలు కనిపించగానే పిరికి వెధలా పారిపోతావా? పారిపోక నిలబడి చూడటానికి వాళ్ళు ఏమైనా అజంతా శిల్పాలా? కాదని వాళ్ళకి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? స్టూపిడ్ ఈడియట్. సమయానికి వేణు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అతను ఉన్నాడన్న ధీమాతోనే నేను పారిపోయింది. అతనే లేకపోతే నేనే చేసేవాడిని ఫైట్. ఛీ! చేసిన ఘనకార్యం చాలు. నువ్వెంటే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. అలా వెళ్ళిపోవడం నేను ఒప్పుకోను. ఒప్పుకోనని తిక్క వేషాలు వేస్తే డాడీకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ విషయం ఎక్కడితోనే మర్చిపోతాను. నేను వెళ్ళిపోతే నువ్వు బెంగపడతావేమో ప్రేమ. పడను, చాలా ఆనందిస్తాను. అర్జెంట్ గా పెట్టి బేడ తీసుకుని వెళ్ళు. ప్రేమ Get out! ఆ వచ్చిన ఏజెంట్స్ తో ఎంతో తెలివిగా డీల్ చేశావు. ఆ శుభ సమయంలో ఆ రౌడీని అటాక్ చేసిన ఇన్సిడెంట్ తలుచుకుంటేనే అమ్మో. నువ్వు నా ప్రక్కన ఉంటే ఎంతమంది అడ్డం వచ్చినా, ఎంత పెద్ద వ్యవహారం అయినా జస్ట్ లైక్ దట్. థ్యాంక్ యూ. అరే, నా హ్యాండ్ బ్యాగ్ లాబీలో మర్చిపోయాను. నేను తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. ఏమయ్యా, రౌడీల్ని చెత్తగొట్టేసిన హీరోగా ఆ హీరోయిన్ దృష్టిలో నీ ఇమేజ్ ఎలా పెంచేశానంటావు? సమయం సందర్భం అన్నీ బాగున్నాయి గనక ఆ పిల్లకి నెల తప్పించేలేకపోయావా? బాబా, ఏంటి నువ్వు ఇక్కడ? అంటే ఆ రౌడీ అర్థం అరేంజ్ చేసిన కూడా నువ్వేనా? ఎవరైతే ఏం లేగాని లేడీ పిల్ల కన్నె పిల్ల నవల్లో హీరోయిన్ హీరోని వెంటాడినట్టుగా ఉందయ్యా మీ వ్యవహారం చూస్తుంటే. అది సరే, ఇంతకీ ముద్దు వరకైనా వచ్చావా లేదా? ఏదో కొంతవరకు వచ్చాం కానీ బాబాయ్, ముందు నువ్వు నుంచి కదరు. ఎందుకంటే ప్రేమ మన ఇద్దరిని విధంగా చూసిందంటే మనిద్దరం ఏదో ఆలోచుకున్నట్టు అనుమానిస్తుంది. అది సరే, ఆ 3 అక్షరాల కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా అనుక్షణం గుర్తు. ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకుంటూ నువ్వు ఇక్కడ కూర్చో, నేను ప్రయాణం కడతాను. ఆగు. లేకపోతే చూడు, ఆ అమ్మాయికి శీఘ్రమేవ గర్భప్రాప్తిరస్తు తథాస్తనేసి. బాబాయ్, నిన్ను నేను డిస్టర్బ్ చేయను. యూ అండ్ యువర్ బ్లడీ డిస్టర్బెన్స్.